హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మక్క గారెలు బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని మక్క వడలు, మక్క గారెలు లేదా మక్క బజ్జీలు అని కూడా అంటారు. ముందుగా పచ్చి మక్కలు తీసుకొని ఇంకా అలాగే బెల్లం తీసుకొని రెండు మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మక్కలు పచ్చివి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోకూడదు. మక్కలు కొంచెం ముదిరినవైతే అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని అది వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బజ్జీల్లాగా పిండిని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకోవాలి. ఇలా అన్నీ మరలేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. మక్కలు కొంచెం ముదురుగా ఉంటే క్లాత్ పైన లేదంటే కవర్ పైన రౌండ్గా అప్పల్లాగా ఒత్తుకోవచ్చు. లేతగా ఉంటే గ్రైండ్ చేసిన పేస్ట్ మెత్తగా వస్తుంది కాబట్టి ఇలా బజ్జీలా వేసుకోవాలి. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి మక్కలతో చేసుకునే ఈ బజ్జీలు చాలా నచ్చుతాయి. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అన్నీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. తెలంగాణ స్టైల్లో మక్క గారెలు లేదా మక్క బజ్జీలు. కారం వేయకుండా బెల్లంతో చేసుకునే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. మీరు ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలంగాణ స్టైల్లో మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మక్క గారెలు చాలా ఈజీగా అండ్ సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇవి 2 to 3 డేస్ స్టోర్ చేసుకొని తినొచ్చు. ఇవి క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ముందు మక్క కంకులు తెచ్చుకొని వాటి గింజలన్నీ ఒలుచుకోవాలి. ముదిరిన మక్క కంకులైతే ఈ మక్క గారెలు చాలా టేస్టీగా వస్తాయి. మక్క కంకుల్ని ఒలుచుకొని మక్కల్ని ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, ధనియాలు, ఇంకా జీలకర్ర, ఇంకా 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ధనియాలు, ఇంకా జీలకర్ర, ఇంకా కొన్ని మక్కలు వేసుకుంటూ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి. మక్కలు మరీ ముదురుగా ఉంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వంట సోడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీకు తగినంత వేసుకొని కలుపుకోండి. తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకొని పిండిలో కలిసిపోయేలా మొత్తం కలుపుకోండి. ముకుడు పెట్టుకొని అందులో నూనె వేసుకోండి. ఈ మక్క గారెలు కాటన్ క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ ఒత్తుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్గా అప్పలాగా ఒత్తుకుంటూ మధ్యలో హోల్ చేసుకొని నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మక్క గారెల్ని వేసుకోవాలి. ఇలా ముకుడులో పట్టే అన్ని మక్క గారెలు వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మరలేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్లో చేసుకునే మక్క గారెలు.
ఇవి క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.